సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంత్రి పదవులపై రోజుకో నేత వాయిస్ రైజ్ చేస్తున్న క్రమంలో సీఎం క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని హితవు పలికారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇటు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలకు క్లాస్ స్పీకర్ సీఎం. ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంత్రి పదవులపై రోజుకో నేత వాయిస్ రైజ్ చేస్తున్న క్రమంలో సీఎం క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని హితవు పలికారు. ఇక మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇటు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలకు క్లాస్ స్పీకర్ సీఎం. ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఈరోజు సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలను ఎజెండాగా పెట్టుకుని ఈరోజు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 4 అంశాల్లో ముఖ్యంగా భూభారతి, అదేవిధంగా సన్నబియ్యం, ఇంద్రమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, ఈ 4 అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో రోజు జరుగుతున్న అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్లో మీటింగ్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మంత్రివర్గంలో స్థానం కోసం కామెంట్స్ చేస్తున్న ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, నిన్న ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో సభలో కూడా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిన కామెంట్స్ కానీ, ఇట్లా రోజుకొకరు మాట్లాడుతుండడంతో పార్టీ ఇరుకాటంలో పడుతున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అందరూ కూడా క్లాస్ పీకడం జరిగింది. ముఖ్యంగా ఇట్లా ఎవరు కామెంట్ చేసినా అది పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి లాభం కాదు. మంత్రి పదవులు ఆశించే వారంతా కూడా ఎవరు కూడా ఇలాంటి కామెంట్ చేస్తే వాళ్ళే ఇరుకాటంలో పడతారంటూ కూడా సుదిమెత్తగా హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ఎవరెవరైతే అంటే మంత్రివర్గానికి సంబంధించిన అంశం అంతా పూర్తిగా అధిష్టానం పరిధిలో ఉంటుంది కాబట్టి అధిష్టానమే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పటిదాకా అందరూ కూడా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా ఇట్లా నోరు మాట్లాడినా, బయటకు వచ్చి మాట్లాడినా అది పార్టీకి నష్టం తప్ప లాభం ఎలాంటివి జరగదుండా అంటూ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్స్కి సంబంధించి కూడా నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా జనంలో ఉండాల్సిందే, ప్రజల్లో ఉండాల్సిందే అంటూ కూడా వారికి కూడా స్థిమితంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది వారి నేతలు ఎవరో టికెట్ ఇప్పించారనో ఇంకో ఏదో అని చెప్పేసి వారు అనుకుంటే మాత్రం భ్రమపడినట్లే. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది చాలా సులువు, రెండోసారి గెలవడం అనేది చాలా క్లిష్టతరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని రెండోసారి గెలవాలంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే అంటూ కూడా వారికి సుదిమితగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే అందరూ కూడా ఎవరు కూడా వారి వారి పరిధిలోకి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ 4 స్కీమ్లను తీసుకొచ్చింది కాబట్టి వీటిని అన్నిటి కూడా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కూడా చాలా కాలం తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ తీసుకొస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడికి, అర్హులైన లబ్ధిదారుడికి అందజేసే విధంగా చేసేయడంలో ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కృషి చేయాలి. అదేవిధంగా సన్నబియ్యం అనేది ఒక మైల్ స్టోన్గా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటితో పాటు ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తున్నారో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ రావు వీరిద్దరు కూడా మంత్రి పదవుల కోసం కామెంట్ చేసిన పరిస్థితి. వీటితో పాటు మరికొంతమంది కూడా అక్కడక్కడ కొన్ని లూజ్ టాక్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వారు ఎవరు కూడా అలాంటి కామెంట్స్ చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయడం కూడా వీల్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు మంత్రి పదవుల అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అధిష్టానానికి చెప్పుకోవాలి, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు సీఎల్పీ సమావేశంలో ఈ 4 అంశాలను ఎజెండాగా పెట్టినప్పటికీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, భూభారతి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ 4 అంశాలను ఒక ఎజెండాగా పెట్టినప్పటికీ వీటితో పాటు స్థిమితంగా ఎమ్మెల్యేలకైతే కాస్త హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే సీఎల్పీ సమావేశం నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన జపాన్ పర్యటన నేపథ్యంలో కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుంచి సాయంత్రం 5:30 గంటలకి అక్కడ నుంచి జపాన్ వెళ్తారని కూడా చెప్తున్నారు. సో సీఎల్పీ సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పటికీ ప్రస్తుతం అయితే ఇక సీఎల్పీ సమావేశం
కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ 4 అంశాలు ఏవైతే ఎజెండాగా పెట్టుకున్నారో ఆ 4 అంశాలకు సంబంధించి విస్తృతంగా ఎమ్మెల్యేలకు ఒక అవగాహన కల్పించాలని ఒక ఆలోచనతోటి ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి, ఏ విధంగా ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది, ఏ విధంగా చేస్తుంది, కేటగిరీగా వైజ్గా ఏబీసీ 3వ వర్గీకరణలు చేసి ఎవరెవరికి ఎంతైతే శాతం రిజర్వేషన్ కల్పించినా కానీ ఆ శాతం కల్పించడానికి గల అంశాలను కూడా అంతా వరుసగా వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. వీటి తర్వాత భూభారత్ సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా జనంలోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక లక్ష్యంతో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ సిఎల్పి సమావేశం అయితే కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.